సువార్తధ్వని సిలువధ్వని యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. మనం చదువుకున్న కీర్తనలో నుండి మనం ఒక చిన్న విషయాన్ని అక్కడ చెప్పుకొని మనం ముందుకు వెడదాం. 131 చాలా చిన్న కీర్తన. టీవీలో వినేవాళ్ళు కూడా చాలా విచిత్రమైన ఫోన్లు వస్తున్నాయి. చాలా ఇంట్రెస్ట్గా చాలామంది టీవీ ద్వారా పరిచయం అయ్యారు, ఇంకా అవుతున్నారు. చాలా సంతోషం. మీరు కూడా శ్రద్ధగా వినండి. దావీదు కీర్తన 131. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి యందైనను గొప్పవాటి యందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. అది ఆయన వ్యక్తిగత అనుభవం. క్లుప్తంగా చెప్పాలి మీకు, మీరు కూడా ఆలోచించాలి. ఈ మధ్యలో మీడియా, ఈ టీవీ, ఇవన్నీ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది అనేది బాగా వినబడుతుంది. రాజకీయ నాయకుల మధ్య వివాదాలు బాగా జరుగుతున్నాయి. మత సంబంధమైన వివాదాలు బాగా జరుగుతున్నాయి. కుటుంబ వ్యవస్థలో వివాదాలు, భార్యాభర్తల మధ్య వివాదాలు, అలాగే ప్రపంచమే వివాదాలతోనూ అభిప్రాయ భేదములతోనూ ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడు ఇంకా బాగా మీడియా ద్వారా మనకు బాగా తెలుస్తున్నాయి. పొట్లాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు. అదే మళ్ళీ ఈరోజు సెల్ ఫోన్లో ఉదయాన నేను పెడితే ఎక్కడో క్రైస్తవులు రోడ్డు మీద కరపత్రాలు పంచుతూ వాక్యం చెప్పుకుంటూ వెడుతుంటే ఒక ఆయన బండి ఆపి, చెప్పొద్దు ఇక్కడ, నాకు అక్కర్లేదు, నేను పోలీసు వాడిని, మిమ్మల్ని ఏదైనా చేస్తా అని బాగా బెదిరించాడు. ఇవాళే చూశాను దాన్ని, నిన్నెప్పుడో జరిగినట్టు. క్రైస్తవులు ఆడ మగ అందరూ ఎదురు తిరిగారు. మీకు కూడా తెలియాలి, ఇటీవల సుప్రీంకోర్టు, హైకోర్టు అంటే రాష్ట్రాలకి సంబంధించింది, సుప్రీంకోర్టు అంటే మన దేశం అంతటికి సంబంధించింది. అలాగే ఇంటర్నేషనల్ కోర్టు కూడా ఉంటుంది ప్రపంచ స్థాయిలో. ఇవన్నీ తప్పితే అక్కడికి కూడా పెడతారు. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 18 ఏళ్ళు దాటిన యవనస్తుడు కానీ యవనస్తురాలు కానీ వారికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఇది మనకి మనమే చాలా దాడులు జరుగుతున్నాయి, మనకి చాలా ఆనందం కలిగించింది. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు దాటిన స్త్రీ కానీ పురుషుడు కానీ వారికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. దాని ఆధారంతో క్రైస్తవులు, మన రాజ్యాంగం ఇలా చెబుతుంది కదా, మీరెందుకు ఆపమంటున్నారు, ఆపమంటానికి రైట్స్ ఏంటి, ఏ అధికారంతో మీరు ఆపమన్నారు అని రివర్స్ అయిపోయారు. ఇక ఆయన సమాధానం చెప్పలేక పోలీసు ఆయన అవునో కాదో బెదరేశాడు. ఆయనే బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి పిరికితనానికి మనం చోటు ఇవ్వకూడదు.
వాక్య సంబంధమైన అభిప్రాయాలు మనము పబ్లిక్లోనూ చెప్పుకోవాలి. నేను ఎందుకు నమ్మాను యేసయ్యను, దేవునితోనూ చెప్పుకోవాలి. దావీదు ఇక్కడ డైరెక్ట్ దేవునితోనే చెప్పుకుంటున్నాడు. ఇశ్రాయేలు చరిత్రలో దావీదు చాలా గొప్పవాడు. బత్షెబా విషయం తప్ప ఏ తప్పు చేయలేదని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకవేళ ఆ తప్పు కూడా లేకపోతే దావీదు ఇంకా అసలు దేవుడుగానే కొలిసేవాళ్ళు. కాబట్టి దావీదు దేవునితో మాట్లాడుతూ అంటున్నాడు, నా హృదయము అహంకారము కలది కాదు. ఎంత చక్కని మాట. ఇదివరకు కూడా నేను దీని మీద చాలా ప్రసంగాలు చేశాను, నాకు గుర్తుంది. కానీ ఈరోజు క్లుప్తంగా నాతో లేక మనతో లేక టీవీలో పరిశుద్ధాత్ముడు ఎలా మాట్లాడుతాడో మనం కొంచెం ఆయన మాటలకు ఛాన్స్ ఇవ్వాలి. మనం కూడా ఆలోచించాలి. మానవుడిది చాలా అల్ప బుద్ధి. మన పెద్దలు చెప్పారు, నిండుకుండా పూర్తి చేయండి అన్నమాట. నిండుకుండా తొణకదు, ఎల్తీకుండా ఎగిరెగిరి పడుతుంది. నిండుకుండా అలా వదిలేసి కూడా నడవచ్చు. తలపైన మంచి ఏదన్నా చుట్టలాంటిది ఉంటే తొనకదు. ఏమాత్రం వెళ్తున్నా ఇక డ్యాన్సే, గట్టిగా పట్టుకోవాలి. నీళ్లు తక్కువ చెప్పండి, సరుకు తక్కువ, యాక్షన్ ఎక్కువ. అన్నీ ఉన్న ఇస్తరి అణిగి మణిగే ఉంటుంది, ఏమీ లేనిదే. మామూలుగా కాదు. ఇక్కడ ఎగిరి వాళ్ళ మీద పడదు, వాళ్ళ మీద ఎగిరి ఏళ్ళ మీద పడదు. ప్లాస్టిక్ గ్లాసులు కొత్తగా వచ్చినప్పుడు గబుక్కున అక్కడ పెట్టి నీళ్లు పోయటం లేట్ అయిపోతే గబుక్కున ఫ్యాన్ వేస్తే ఎగిరిపోయి ఆ టేబుల్ కిందకి వెళ్ళిపోయి ఆ మూలకి వెళ్ళిపోయి పట్టుకోండి అన్నట్టే. ఇప్పుడు వాటిని ఆపటానికి, ఇస్తరిని ఆపటానికి ఇస్తరినా పట్టుకోవాలంతే. కొంచెం మందంగా వస్తున్నాయి, అయినా సరే గ్లాసులు అయితే అసలు ఆగవు. పెద్దలు చెప్పిన మాటలు. దావీదు డైరెక్ట్ దేవునితోనే చెప్పాడు, అయ్యా నేను నా హృదయము అహంకారము కలది కాదు. ఒకవేళ దావీదు అహంకారాన్ని లోపల పెట్టుకొని హృదయ రహస్యములు ఎరిగిన దేవునితో, నా హృదయంలో ఏమీ లేదయ్యా, నాకు గర్వం లేదయ్యా, అహంకారం లేదయ్యా అంటే, సకలము ఎరిగిన దేవుడు ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? నోర్మై, నీ బుద్ధి అంతా నాకు తెలుసు, నీ బుద్ధి అంతా నాకు తెలుసు దావీదా, నువ్వు పైకేదో బుకాయిస్తున్నావు, ఇక నువ్వు అలా చెప్పబాక, నా ముందు నీ ఆటలు సాగవు అంటాడు. ఎందుకని? దేవునికి అన్నీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఈరోజు నేను ఆలోచిస్తున్నది ఏంటంటే, మనం ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు నేను 2 గంటలు దేవుల్లో గడిపాను. పాటే కానీ, మాటే కానీ, వాక్యమే కానీ, ప్రార్థనే కానీ. అప్పుడే ఏదో 5-6 అయ్యి ఉంటుందిలే అనుకున్నాను. చెర చూస్తే 4 అయ్యింది. ఇక 2 గంటలు నేను ఇక ఏరే పని లేదు. కాబట్టి మీరు ఆలోచించండి ప్రియులారా, ఒకవేళ దేవునితో మనం మాట్లాడేటప్పుడు ఇంత ధైర్యంగా ఈ మాట చెప్పగలమా? అయ్యా నేనెవరినో నీకు తెలుసయ్యా, నా హృదయములో అహంకారము ఏది లేదు. అహంకారమును గూర్చి సొలొమోను కూడా చెప్పాడు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్వము ప్రమాదమే, త్వరగా అహంకారము కూడా ప్రమాదమే. ఒక మనిషిలో గర్వము అనేది ఉంటే
గర్వము దేనికి నడుపుతుంది? నాశనానికి. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మనం ఏదో చెప్పుకోవటం కాదు, మనం ఎలా ఉన్నామో చూసుకోవాలి. వాక్యము ఒక అద్దము లాంటిదని యాకోబు పత్రికలో ఉంది. అద్దములో మనం చూసుకుంటే మనం ఎలా మనకు కనపడతామో, వాక్యపు వెలుగులో మన బ్రతుకులు ఎలా కనిపిస్తాయి. 2 మాటలు చెప్పుకుందాం. పడిపోవుటకు ముందు ఏమి నడుస్తుంది? అహంకారము. 2 అక్క చెల్లెళ్ళ లాంటివి. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, అసలు గర్వము ఎందుకు వస్తుంది? అహంకారము ఎందుకు కలుగుతుంది? ఈ రెండిటికి గల కారణాలేంటి? ఇది చాలా సుదీర్ఘమైన ఒక పెద్ద సబ్జెక్టు బైబిల్లో. నేను దాని మీద మాట్లాడదాం అంటే నాకు అమ్మో చాలామంది తగిలారు నాకు బైబిల్లో. ఉదాహరణకు నెబుకద్నెజరు, వాడికి ప్రపంచం అంతటిలోనే పెద్ద పేరు. ప్రపంచంలో ఉన్న 7 వింతలలో ఒక వింత ఆయన సృష్టించిందే, వ్రేలాడే తోటలు. నాలాగా ఎవడో చేయలేదని గర్వించాడు. దేవుడు ఏం చేశాడు? వాడిని ఊరు బయటికి అడవిలోకి తోలేశాడు. అయితే నెబుకద్నెజరు చేసింది ఏంటంటే, వెంటనే మార్పు చెందాడు. దేవునికి స్తోత్రం చెప్పు. మనస్సు మార్చుకున్నాడు అని వ్రాయబడింది దానియేలు గ్రంథంలో. వెంటనే మనస్సు మార్చుకున్నాడు, తిరిగి మళ్ళా వచ్చాడు, విధేయతతోనే చనిపోయాడు. తన కొడుకు వాడికంటే గర్విష్టి. ఆయన కొడుకు బెల్షస్సరు నెబుకద్నెజరు కంటే గర్విష్టి. వాడు హఠాత్తుగా చనిపోయాడు. ఇలా బైబిల్లో చాలామంది ఉన్నారు. ఇక అన్నీ ఇప్పుడు నేను చెప్పలేను. కాబట్టి గర్వము అనేది ఎందుకు వస్తుంది అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే మనము జాగ్రత్తగా బ్రతకటానికి అవకాశం ఉంటుంది. మన గురించి మనం ఒక్కసారి ఆలోచిద్దాం. మీరు కూడా నాతో కలిసి ఆలోచించండి. గర్వము ఎందుకు వస్తుంది? ఏ మనిషికైనా తాను ఏదో అయ్యున్నాను అనుకున్నప్పుడు, నాకేది కొదువ లేదు కదా, నేను చాలా గొప్పవాడిని కదా, నాకు అన్నీ ఉన్నాయి కదా, నాకేది తక్కువ, నేను ఎందుకు లోబడాలి అనే ఒక మనస్సు మనిషిలో కలిగినప్పుడు ఆటోమేటిక్గా అది ఎలా మారుతుంది? గర్వముగా మారుతుంది. దానిని జయించాలంటే మనిషికి చాలా జ్ఞానం కావాలి, సమయోచితమైన ఆలోచన కావాలి, కొన్ని అనుభవాలు కూడా పరిగణలోనికి తీసుకోవాలి. పెద్దల మాట సద్దన్నపు మూట అన్నారు. కొన్ని అనుభవాలు కూడా మనం పరిగణలోనికి తీసుకోవాలి. గర్వించి ఏమైపోయాడు? అమ్మో, ఆ గర్వం మనకు కూడదు. వాడు అహంకార బుద్ధితో మాట్లాడి ఏమైపోయాడు? బిబ్లికల్గా తీసుకోండి, సొసైటీలో తీసుకోండి, లేక చరిత్రలో తీసుకోండి. ఇది చాలా మంచిది కాదు అనేది మనం చూసుకోవాలి. తగ్గించుకుంటానికే ప్రయత్నము చేయాలి. నాకేదో ఉంది, నేనేదో అయ్యున్నాను అనుకునేది నాశనానికే నడుపుతుంది. ఇంకెక్కువ చెప్పలేను. దావీదు డైరెక్ట్ దేవునితోనే, నా హృదయము అలాంటిది కాదు. మీకు నచ్చితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా మరి ప్రార్థన చేశారా? అయ్యా, నా హృదయంలో ఏ గర్వము లేదయ్యా, అలాంటిది నాకేమీ కాదయ్యా, నేను చోటు ఇవ్వట్లేదయ్యా. తర్వాత ఇంకేమన్నాడు? నా కన్నులు మీది చూచినవి. మీకు తెలుసా మీది చూడటం అంటే? మీది చూడటం అంటే ఇక మనోడు తక్కువ విషయాలు చూడడు,
చిన్న విషయాలు పట్టించుకోడు. స్త్రీలైనా పురుషులైనా తన మనసంతా, ఆలోచనంతా ఎక్కడ ఉంటుంది? ఉన్నతమైన విషయాల మీద, అత్యున్నతమైన విషయాల మీద. ఆ మనస్సు ఒక మనిషిలోకి వచ్చిందంటే మంచి మనిషిని లెక్క చేయడు, తగ్గింపుకు ప్రాధాన్యత ఇవ్వడు, విధేయుడు అవడానికి ఇష్టపడడు. ఎంతసేపు కూడా ఎలా చూస్తాడంట? పైకి 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 పైకి. బైబిల్ దీనికి కూడా జవాబిచ్చింది. ఎలాగూ? మీరు నిజంగా రక్షింపబడిన వారైతే, క్యాచ్ చేయాలి పాయింట్, మీరు నిజంగా రక్షింపబడిన వారైతే మీరు పైనున్న వాటినే ఎదకండి. మరి ఇది కూడా పైనేగా. కానీ మానవుడు ఆలోచించే పైన ఆ పద్ధతులు వేరు, యేసుక్రీస్తు ఉన్న స్థలం గురించి ఆలోచించటం వేరు. మీరు పైనున్న వాటినే ఎదకండి అంటూ యేసయ్య అక్కడ ఉన్నాడు అన్నాడు. అంటే దృష్టి అంతా ఎవరి మీద పెట్టమని? యేసయ్య మీద పెట్టాలి. ఈ పూట క్రైస్తవుడు పరలోకం 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 అంటున్నాడంటే పరలోకము గొప్పదా, యేసయ్య గొప్పవాడా? యేసయ్యే గొప్పవాడు. మీకు నేను చెప్పాను, ఆర్ఆర్కే మూర్తి గారితో, ఆయన పక్క బ్రాహ్మణ కుటుంబం నుండి ఆయన రక్షణ పొందారు. విజయవాడ ఈవినింగ్ బైబిల్ కాలేజీలో నేను 4 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశాను. బిఎన్ రావు గారు అని పెట్టారు, ఆయన మొన్న మధ్యన చనిపోయారు. మూర్తి గారు కూడా చనిపోయారు. చాలామంది ఏజే మ్యాచ్ గారు చేశాడు, ఆయన చనిపోయాడు. సరే, మాలాంటి కొంచెం వర్గీస్, నేను, స్టీఫెన్, వాళ్ళకంటే వయసు తక్కువలో ఉన్న వాళ్ళం ఉన్నాము. కానీ వారితో కలిసి చేసే అవకాశం దేవుడిచ్చాడు. కొన్నిసార్లు నాకు పొద్దుపోయినప్పుడు మూర్తి గారు రూములో నాకు మంచం వేశారు. మూర్తి గారితో నేను అసలు ఆయన పద్ధతి ఎలా ఉంటుంది, ఇటు సామాజికంగా చూస్తే బ్రాహ్మణే కదా, ఆయన ఎంఏ బీఈడీ చేశాడు ఆ రోజుల్లో, మంచి చదువరి కదా, యేసుబాబు నమ్ముకున్నాడు కదా, నేను బాగా దృష్టి పెట్టాను. ఆయన కూడా 4 గంటలు లేచిపోతాడు. లేచిపోయి టీవీలో ప్రసంగాలు రాయటం ఆయనకు బాగా అలవాటు. ఒక్కొక్క అక్షరం తాటిగా ఎంత రాస్తున్నాడు, పెద్ద అక్షరాలు. ఎందుకంటే చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా పెద్ద పెద్ద అక్షరాలు రాసి, ఒక లైన్ ఉందంటే 2-3 మాటలతోనే అలా రాసింది కూడా చూశాను నేను. అప్పుడు ఆయనతో కొన్ని అనుభవాలు నేను, ఎందుకంటే నా వయసు అంతా ఆయన సర్వీస్ అంతా, ఆయనతో కొన్ని అనుభవాలు నేను పంచుకున్నప్పుడు ఆయన ఒక ప్రసంగ ధోరణి ఎలా ఉండాలో చెప్పాడు. ఆర్థిక విషయాలలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పారు ఆయన అనుభవాలు. తిరిగి తగ్గించుకొనుట అనేది ఎలా ఉండాలో కూడా ఆయన అనుభవాలు చాలా నేను క్యాచ్ చేశాను. ఆ వ్యక్తిగతంగా నాకు చాలా ఉపయోగపడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏమనేవారు అంటే, మన స్థాయికి మించిన వాటిని గురించి మనం ఎక్కువ ఆలోచించి సమయం వృధా చేసుకునేదానికంటే మనకు ఏది అందుతుందో, ఏది చెందుతుందో, ఏది చేయగలమో వాటి మీద దృష్టి పెట్టి వాటిలో దూసుకు వెళ్ళాలి. ఈ కీర్తనానికి తెలిసే ఉంటుంది. దేవునికి స్తోత్రం, చాలా చక్కగా చెప్పాడు. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు దావీదు అంటే, నా కన్నులు మీది చూచినవి కావు అంటూ ఏమన్నాడు? నాకు అందని వాటి యందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసం అంటే ఎక్సర్సైజ్ అంటాం ఇంగ్లీష్లో. అభ్యాసము అంటే పైకి వెళ్ళటానికి, అందని వాటిని పట్టుకోవడానికి నిచ్చెన వేయటం, దాని మీద మూర్తి గారు చెప్పినట్లుగా టైం వృధా చేయటం, అందితేనేమో ఆనందపడటం, అందకపోతే సతికిలా
పడటం, నిరుత్సాహపడటం, ఆ నిరుత్సాహ నలుగురి మీద ఉపయోగించటం, చికాగ్గా ఉండటం, ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ఉండటం, ఇవన్నీ వారిలో కనిపిస్తాయి. కాబట్టి మనం ఎక్కడుండాలి, మన స్థాయి ఏంటి అనేది తెలుసుకొని ఉండుట చాలా అవసరం. నాకు చాలామంది చెప్పారు, నా అనుభవంలో చాలామంది చెప్పారు. ఇప్పుడు నేను 40 సంవత్సరాలలో ఒక 7 సంవత్సరాలు సింగర్గా తిరిగా. హార్మోనియం ప్లే చేసేవాడిని, ఎవరన్నా ప్లే చేసేవాళ్ళు ఉంటే పాడేవాడిని. కంజరి, డ్రమ్ము ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేశాను. ఒక డ్రమ్ముని చాలా రకాలుగా ప్లే చేయొచ్చు. ఎన్ని గంటలు కొట్టినా చాలు వచ్చేది కాదు, చేతులు లాగేవి కాదు. అలా చేశాను నేను. ఐపీసీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు శక్తి కొలది పాటలు పాడతారు, శక్తి కొలది వాళ్ళు వాయిద్యాలు వాయిస్తారు. అక్కడి నుంచి వచ్చాను నేను. నాకు చాలామంది పోటీ పెట్టారు, తర్వాత వాళ్ళే సిగ్గుపడ్డారు, ఆశ్చర్యపోయారు. తర్వాత ఈ 40 ఏళ్లలో 7-8 వేళ్ళు తీసివేస్తే స్పీకర్గా మరి మీకు గుర్తుందో లేదో, విజయవాడ నుండి ఒక పాస్టర్ గారు వచ్చారు. అప్పుడు మన బైబిల్ స్కూలు జరుగుతుంది. వచ్చిన పాస్టర్ గారు ఏం చెప్పారంటే, మేము మహాసభలో పెడుతున్నాము, ఒక మంచి దైవజనుడి పరిచయం చేయాలి అనుకుంటున్నాము, వయసుతో మాకు నిమిత్తం లేదు. మేము ఎంక్వైరీ చేస్తే మీ గురించి చెప్పారు, మేము ప్రార్థన చేశాము, మీరు మా సభలకి వస్తారా రారా అని తెలుసుకుంటానికి వచ్చాము అన్నారు. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఈయన పంపాడు, వాళ్ళిద్దరు తండ్రి కొడుకు. నేను ఆశ్చర్యపోయాను, ఇంత గొప్ప ఆహ్వానం. ఎవరెవరయ్యా స్పీకర్స్ అంటే, మూర్తి గారు, ఆచార్య ఆర్ఆర్కే, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళతో పాటు మీ పేరు వేస్తున్నాము, మీరు రావాలని. నేను భయపడ్డా వాస్తవంగా. అంతకుముందు స్పీకర్గా నాకు పెద్ద పిలుపులు లేవు. సింగర్గా ఉంది కదా, టాప్ రేంజ్లో ఉండేది. చాలామంది నా మీద అలిగారు, అసూలు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. డేట్ ఇచ్చా. విజయవాడ సెంట్రల్ ప్లేస్. అటు హైదరాబాదు, ఇటు విశాఖపట్నం, ఇటు మద్రాసు మహానగరాలకు సెంట్రల్ ప్లేస్. అప్పుడు ఇక్కడ వెళ్ళాను, ఏదో నాకు తెలిసింది, దేవుడిచ్చింది చెప్పాను పెద్ద పెద్ద వాళ్ళ మధ్య. నేను బైబిల్ ట్రైనింగ్ అయినప్పుడు నాకు విద్య నేర్పిన టీచర్స్ కూడా దాంట్లో ఉన్నారు, రేషా మ్యాథ్యూ గారు లాంటి వాళ్ళు. ఇక మరి ఏదో అంతేనండి. ఎప్పుడైతే విజయవాడ ఒక పెద్ద సభలో పెద్ద పెద్ద వాల్ పోస్టల్స్లో మన పేరు పడిందో, 40 ఏళ్ల దాకా ఇక నేను కళ్ళుదిరిగి పడిపోయేదాకా పిలుపులే పిలుపులు. ఇది కావాలంటే కలిగేది కాదు, దేవుడు మనకిచ్చిన కృప, వరం. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త, కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త, కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ